హెబ్రీ 2 అందులో ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల. ఎలా తెలుసా? ఇక్కడ వాక్యము ద్వారా అన్నీ వస్తున్నాయి. వాక్యము ద్వారానే రక్షణ, వాక్యము ద్వారానే సత్యం అనే దట్టి, వాక్యము ద్వారానే విశ్వాసం అనే డాలు ఇందులోంచి ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక అక్షయ పాత్ర. మీరు ఇది తీసుకున్నంత వరకు కూడా బలపడుతూనే ఉంటారు, శక్తివంతులు అవుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడే దాన్ని క్లీన్ చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ బలము నుండి అధిక బలం, మహిమ నుండి అధిక బలములోనికి వెళ్తూనే ఉంటారు. అలా కానివ్వకుండా సాతానుడు ఏం చేస్తాడంటే నీ పక్క సహోదరుల ద్వారా నువ్వు చేసే ఆరాధనకు నీరసం కలుగు చేస్తాడు. నువ్వు చేసేటటువంటి స్తుతి ఆరాధనకు, ప్రార్థనకు, సత్యానికి, సత్యం అనే దట్టికి బలహీనం కలుగు చేస్తాడు. అన్ని సంఘాలు చూడు, ఎందుకండి ఇది తలనొప్పి, తలకాయ నొప్పి అని చేయిస్తాడు. ఎప్పుడైతే నిర్లక్ష్యం వచ్చిందో నీ నడుమునకు కట్టిన బెల్ట్ ఓడదీసేస్తాడు. అది బలం ఉండదు ఇక. అంటే నడుమునకు కట్టిన బెల్ట్ ఓడదీశాడంటే నీ నడుము జారిపోద్ది. ఆత్మ సంబంధమైన నడుము జారిపోద్ది. ఎప్పుడైతే జారిపోయిందో నువ్వు ప్రభువులో సరిగా నిలబడలేవు, స్టెబిలిటీ ఉండదు, జారిపోతుంటావు. అలాగే రక్షణ అనే శ్రేష్ఠానాన్ని కూడా ఓడదీయడానికి చూస్తాడు సాతానుడు. నిర్లక్ష్య పెట్టకూడదట, గుర్తుందండి. మరి ఏం చేయాలంటే అప్డేట్ అవ్వాలి. నేను ఉన్నా లేకపోయినా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అంటే దాని అర్థమేంటి? రక్షణ అనే స్థిరస్థానం మీ దగ్గర ఉందో లేదో చూసుకోండి. ఆ చూసే బాధ్యత ఎవరిది? వారిదే. కానీ మీ సొంత రక్షణ ఏం చేయాలట? భయముతో కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఈ రక్షణ అనే స్వాస్యము ఎలా కలిగింది మనకంటే దేవుని ద్వారా కలిగింది. దేవుడు మన తల మీద దాన్ని పెట్టాడు. తల మీద పెట్టిన ఆ హెల్మెట్ని కాపాడుకునే బాధ్యత మనది. గొప్ప హెల్మెట్ ఇచ్చావులేవయ్యా అనుకుని తీసి పడేసావు అనుకో, వర్షము, ఎండ, వాన, చలి, శత్రువులు దాడి అన్నీ తగిలేసి పడిపోద్ది. ఆఖరిగా తీసేస్తే మన రక్షణే పోద్ది. రక్షణ పోయిందనుకో సాతానుతో పాటుగా ఎక్కడుంటాం? నరకములో ఉంటాం.